వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిది. మంచి గుణాలున్న వ్యక్తుల్ని ఆస్తిపాస్తులు, ఆర్థిక సంపదతో సంబంధం లేకుండా సమాజం గౌరవిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో హుందాగా నడుచుకునే నాయకుల్ని పార్టీలకు అతీతంగా గౌరవించడాన్ని చూస్తూ ఉంటాం. రాజకీయాల్లో ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించేవారు బాధ్యతగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తమ నడవడిక బాగా లేకపోతే అంతిమంగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి నష్టం అనే స్పృహ ఉన్నోళ్ళెవరైనా భయభక్తులతో మెలుగుతారు. ఏ రాజకీయ పార్టీ అయినా చెడ్డవాళ్లుంటారు. అయితే తమ పార్టీలో చిల్లరోళ్లు కాస్త ఎక్కువే అని వైసీపీ నాయకులు అంటున్నారు. వైఎస్ జగన్ చేస్తున్న తప్పల్లా ఏంటంటే తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మడమే. తన దగ్గర ఎంతో వినయంగా నడుచుకునేవాళ్లు వెనకాల ఏం చేస్తున్నారో ఆయనకు అస్సలు తెలీదు. తాడేపల్లిలో వైఎస్ జగనే కాదు, వైసీపీ ముఖ్య నాయకులు కలిస్తే చాలు కాళ్లు పట్టుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటే ఇక వాళ్ల వికృత చేష్టల గురించి తామేం చెప్పాలని ఆ పార్టీకి చెందిన నాయకులు వాపోతున్నారు. జగన్ దగ్గర మాత్రం పిల్లుల్లా ఉంటూ జగన్ క్యాంప్ ఆఫీస్ బయట మొదలుకొని ఇతర ప్రాంతాల్లో చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్న వాళ్ల విషయంలో ఆ పార్టీ శ్రేయోభిలాషులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అదేంటో గాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పలు కీలక పదవుల్లో స్థాయి లేని నాయకుల్ని కూర్చోబెట్టారు. ఆమె లేదా అతను ఆ పదవికి వన్నె తెస్తారని అనిపించిన వాళ్లు చాలా చాలా తక్కువ. అరే, ఆమె లేదా ఆయనకు ఆ పదవి ఎలా ఇచ్చారయ్యా స్వామి అని అవాక్కైన సందర్భాలే ఎక్కువ. వాళ్ల స్థాయికి పదవుల్ని దిగజార్చారే అని సొంత పార్టీ నాయకులే ఆవేదన చెందిన సందర్భాలనేకం. వైసీపీ హయాంలో కీలక పదవుల్లో కూర్చున్న కొందరిని చూసి కనకపు సింహాసనంపై సునకాన్ని కూర్చోపెట్టారనే పద్యాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ బలహీనతో మరొకటో తెలియదు కానీ ఆయన గుడ్ లుక్స్ లో పడితే చాలు ఏ స్థాయికైనా ఎదగొచ్చు అని కొందరు పసిగట్టారు. దీంతో జగన్ మెచ్చుకోలు కోసం ప్రత్యర్థుల్ని నీచంగా మాట్లాడడం, వివాదాస్పదంగా మెలుగుతూ వార్తల్లోకెక్కడాన్ని కొందరు ప్రాక్టీస్ చేశారు. ఇప్పటికీ కొందరు అదే పందాలో నడుస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేయోభిలాషులు పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన చెందడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వైసీపీలో ఇలాంటి చిల్లరోళ్లంతా ఏం చేస్తారంటే నిత్యం తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో ఉంటూ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు జగన్ నీడలో ఉండే వాళ్లకు పాదపూజ చేస్తూ ఇష్టులవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ కు నీడలా వ్యవహరించే నాయకులెవరైనా తమతో చాలా వినయంగా, బయట సమాజంలో ఆయనకు విరుద్ధంగా వ్యవహరించే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుసంస్కారులు, చిల్లరోళ్లతో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గురించి నివారణ చర్యలు చేపట్టాలని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. తమ కాళ్లు పట్టుకుంటూ పార్టీని కిందికి లాగుతున్నారనే వాస్తవాన్ని గ్రహించాలి. చిల్లరోళ్లకు పార్టీలో కీలక బాధ్యతల్ని అప్పగించడం అంటే ఏరికోరి నష్టాన్ని తెచ్చుకోవడమే అని వైసీపీ పెద్దలు గ్రహించాలని కార్యకర్తలు, నాయకులు విన్నవిస్తున్నారు. 10 రూపాయలిచ్చైనా చెడు స్నేహాన్ని వదులుకోవాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. వైసీపీ ముఖ్య నాయకులకు ఇవన్నీ తెలియనివి కావు. అయితే చిల్లరోళ్ల విషయంలో పాదపూజ చర్యలు తీసుకోవడానికి ముందరకాళ్లకు అడ్డం పడుతోందనే చిన్న అనుమానం వ్యక్తమవుతోంది.